రాయలసీమ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అధికార పార్టీ అభ్యర్థుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొని ఉండగా టీడీపీలో కొత్త జోష్ కనిపిస్తోంది. అభ్యర్థుల ఎంపిక పట్ల ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టింది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక షురూ చేస్తోంది. ఆశావాహుల్లో సైతం టెన్షన్ నడుస్తోంది. ప్రస్తుతం మనతో అనంతపురం అర్బన్ టీడీపీ టికెట్ను ఆశిస్తున్న డాక్టర్ మునిరత్నం గారున్నారు. నమస్తే అండి మునిరత్నం గారు. మీ ప్రస్థానం ఎలా మొదలైంది చెప్పండి ఫస్ట్. అది ఇంటర్మీడియట్ వరకు అనంతపూర్లోనే చదివామండి. సో స్కూలింగ్ ప్రాపర్ పామరాయి విలేజ్, స్కూలింగ్ పామరాయిలో చేసాము. ఇంటర్మీడియట్ వరకు జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ చేసాము. తర్వాత ఇంజనీరింగ్ వచ్చేసి గుల్బర్గా యూనివర్సిటీ చేసాము. తర్వాత ఎంటెక్ పిహెచ్డి అంతా కూడా పిహెచ్డి చేసాము, డాక్టరేట్ సివిల్ ఇంజనీరింగ్. సో ఇంజనీరింగ్ కాలేజ్ జేఎన్టీలోనే చేయడం జరిగింది. రైట్. అంటే మీ ఇంటి దగ్గర అంటే పరిస్థితులు పొలిటికల్గా ఉన్నారా? మీ పేరెంట్స్ కానీ అలా మీ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలా ఉన్నారు అసలు? పొలిటికల్గా అంటే అండి, మా విలేజ్ బేసిక్గా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పామరాయి విలేజ్ అనేది అది టీడీపీలోనే ఉన్నదండి. ఎన్టీ రామారావు తెలుగుదేశం స్థాపించినప్పటి నుంచి కూడా పామరాయి అంటే తెలుగుదేశం కంచుకోట అనే విధంగా ఉంది. మా రిలేటివ్స్ అయితే మా ఫాదరు, మదరు, వీళ్ళు చిన్నాన్నగారు, పెద్దనాన్నగారు, మొత్తం విలేజ్ అంతా రిలేటివ్ సర్కిల్ ఉంది. అందరూ కూడా తెలుగుదేశంలోనే ఉన్నారు. సో ఆ విధంగా తెలుగుదేశంతో ఒక అటాచ్మెంట్ ఉంది మాకు. రైట్. అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు? అనంతపురం అర్బన్ అంటే మా స్కూలింగ్ అంతా అక్కడే ఉంది, చదివింది అక్కడే ఉంది. ప్లస్ మా రిలేటివ్స్ అయితేనేమి బలిజ సామాజిక వర్గము మాకు మొత్తం అనంతపూర్లో ఉన్నారు. అదేవిధంగా ముస్లిం మైనారిటీస్ తీసుకుంటే ఇప్పుడు మా విలేజ్ అటాచ్మెంట్ ఉన్న విలేజ్లో కూడా ల్యాండ్స్ అయితేనేమి ఏవైతేనేమి మొత్తం ముస్లిం మైనారిటీతో కూడా మాకు సత్సంబంధాలు ఉన్నాయి. అక్కడ మెజారిటీ ఉంది. సో ఇంకా బీసీ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ అన్నీ కూడా అన్ని విధాల రిలేటివ్ సర్కిల్ అయితేనేమి ఈ సంబంధాలన్నీ కూడా నియోజకవర్గం అర్బన్ నియోజకవర్గంలోనే మాకు ఎక్కువగా ఉన్నందువల్ల సో దాన్ని మేము చూస్ చేసుకోవడం జరిగింది. మరి అయితే టీడీపీనే ఎందుకు ఎంచుకున్నారు మీరు? టీడీపీ అదే అన్నాను కదా, ఇప్పుడు విలేజ్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే అప్పటి నుంచి కూడా టీడీపీ దీంతోనే ఉంది. అట్ ది సేమ్ టైం మాకు ఇప్పుడు ఉన్న టీడీపీ పార్టీలో కూడా మా ఫ్రెండ్ సర్కిల్ ఉంది, మా క్లాస్మేట్స్ ఉన్నారు. సో ఆ విధంగా కూడా మేము కొంచెం అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విజనరీ లీడర్ కాబట్టి సో అప్పటి నుంచి కూడా కొంచెం ఇంప్రెసివ్ అనేది ఉండేది. పార్టీ బేసిక్గా అనంతపురం జిల్లాలో టీడీపీ క్యాడర్ కూడా ఉంది. అందరూ కూడా మా రిలేటివ్స్, ఫ్రెండ్స్ అంతా కూడా ఉన్నారు. సో దానివల్ల టీడీపీని సెలెక్ట్ చేసుకోవడం. మరి టీడీపీతో మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? టీడీపీతో మాకంటే మాకు పార్టీ పరంగా పార్టీ పరంగా అందరూ టీడీపీలోనే ఉన్నారు. సో మేము కూడా టీడీపీ విలేజ్లో టీడీపీతోనే మేము కార్యక్రమాలు అయితేనేమి ఏవైతే టీడీపీ చేసాము. కాబట్టి మేము ఈ అభివృద్ధి పథంలో కానీ ఏదైనా అంటే టీడీపీనే బెటర్ అనే దీని మీద మేము టీడీపీని సెలెక్ట్ చేసుకుంటాం. రైట్. అయితే మరి టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు కదా, అర్బన్లో సామాజిక సమీకరణాలు ఎలా ఉన్నాయనుకుంటున్నారు? సామాజిక సమీకరణాలు ఉన్నాయంటే ఇప్పుడు బలిజ కమ్యూనిటీ ఉంది, తర్వాత మైనారిటీస్ ఉన్నారు, ఈ రెండు మేజర్గా ఉన్నాయి. తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ కూడా ఉన్నాయండి. రైట్. అయితే మీరు సాయి మహేశ్వరి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా సొసైటీ ద్వారా ఎలాంటి సేవలు చేస్తున్నారు? ఇది ఎప్పటి నుంచి కొనసాగిస్తున్నారు? మేము 2006లో సొసైటీ పెట్టామండి. తర్వాత డిగ్రీ కాలేజ్ ఐడిఎస్ఎంటీ కాంప్లెక్స్ అండ్ టవర్ క్లాక్ దగ్గర ఉండింది మాది కాలేజీ. సో అప్పుడు డిగ్రీ కాలేజెస్ పెట్టాము. కాలేజ్లో పూర్వ స్టూడెంట్స్కి అయితేనేమి ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళకి కూడా మేము ఫ్రీ సీట్స్ ఇవ్వడం జరిగింది, ఎంకరేజ్ చేయడం జరిగింది. సో దాని తర్వాత కొన్ని డెవలప్మెంట్ ఇది సేవా కార్యక్రమాలు ఏదైనా టెంపుల్స్ డొనేషన్స్ అయితేనేమి ఇవైతేనేమి కాలేజీ ఫీజు ఎగ్జామ్స్ అయితేనేమి ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చేవాళ్ళం. రైట్ సార్. అయితే చివరిగా పార్టీలో మీకు ఎలాంటి స్పందన ఉంది? ఒకవేళ టికెట్ ఇస్తే మీకు గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకుంటున్నారు? టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా గెలుస్తామండి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇక్కడ పార్టీ చూడడం ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ ఒక ఇది ఉన్న వ్యక్తి ప్లస్ అట్ ది సేమ్ టైం క్యాస్ట్ ఈక్వేషన్స్లో కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాయి. కాబట్టి ఇప్పుడు పార్టీస్
క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా కన్సిడరేషన్లో తీసుకునే పరిస్థితి ఉంది. ఎడ్యుకేషన్ ఉన్న వ్యక్తి ఒక నాన్ కాంట్రవర్షియల్ కానీ నాకున్న రిలేషన్స్ విత్ ఆల్ ది లీడర్స్ ఇన్ టీడీపీ వీ హ్యావ్ గుడ్ రిలేషన్స్. ఎక్కడ కాంట్రవర్సీ లేదు, క్యాడర్తో కాంట్రవర్సీ లేదు, ఎక్కడ లేదు. ఇంకా అర్బన్లో తీసుకుంటే ఆల్ డివిజన్స్లో ఉన్న కార్పొరేటర్స్తో వీ హ్యావ్ గుడ్ రిలేషన్స్. సో ఏదైతేనేమి ఉన్న డివిజన్స్ 50 డివిజన్స్లో కూడా కార్పొరేటర్స్ రిలేషన్స్ ఉన్నాయి. సో వీటి వల్ల మేము అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అయితే ఏమి, ఏ పార్టీ ఏది ఉంది, ఎక్కడ క్యాడర్ ఉంది అనేది కూడా మాకు ఒక అవగాహన ఉంది. కాబట్టి ఇస్తే తప్పకుండా గెలుస్తాం. నియోజకవర్గంలో పర్యటిస్తుంటారా? ప్రజలతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి మీకు? ప్రజలతో మామూలు అంటేనే నేను డైరెక్ట్ పార్టీ యాక్టివిటీస్లో ఎక్కడ లేదండి. విలేజెస్లో అయితే విలేజ్ వాళ్ళు ఎప్పటి నుంచో ఇది ఉన్నారు. ప్రజలతో అయితే మాకు అటాచ్మెంట్ ఉందండి. ఇదైతే చెప్తున్నా కదా, ఆల్మోస్ట్ ఈ మైనార్టీ సర్కిల్ కూడా మాకు బాగా ఉంది. అదర్ దాన్ దట్ బీసీ ఎస్సీ ఎస్టీ అందరి దగ్గర కూడా మాకు సత్సంబంధాలు ఉన్నాయి. అప్పుడు 2006 నుంచి కూడా మా కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ అప్పటి నుంచి కూడా మాకు అడ్మిషన్స్కి అయితేనేమి ఇదైతేనేమి జనరల్గా వెళ్తుంటారు కదా. సో అప్పటి నుంచి కూడా మాకు రిలేషన్ డెవలప్ అయిందండి బాగా. మీ ప్రాంతంలో ప్రధానంగా నెలకొన్న సమస్యలు ఏంటి? వాటిని మీరు ఎలా పరిష్కరిస్తామనుకుంటున్నారు? సో ఇప్పుడు అనంతపురం అర్బన్ ఏరియాకి తీసుకుంటే అండి, ట్రాఫిక్ సమస్య కూడా ఒకటి ఉంది. అండ్ డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. బికాస్ ఐఎమ్ ఏ సివిల్ ఇంజనీర్, ఐ నో హౌ టు దిస్ థింగ్, వీ హ్యావ్ స్టడీడ్ దట్ ఆల్ దోస్ థింగ్స్. సో డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ట్రాఫిక్ సమస్యలు. ఇప్పుడు ట్రాఫిక్ అంటేనే ఇప్పుడు ఇమీడియట్గా మీకు గుర్తొచ్చేది అంటే రోడ్ వైడనింగ్ చేస్తారు, డెమాలిషన్ చేస్తారు, ఇవే ఉన్నాయి. కానివ్వండి, ట్రాఫిక్ సమస్యలు సాల్వ్ చేయడానికి రోడ్ వైడనింగ్ అనేది ఒకటే సొల్యూషన్ కాదండి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ ఆర్ దేర్. ఇప్పుడు డెమాలిషన్ చేసేప్పుడు ఉన్న రోడ్స్ చిన్నగా ఉన్నప్పుడు రోడ్ వైడనింగ్ చేసినప్పుడు, సపోజ్ నేను ఇక్కడ హైదరాబాద్లో అబ్జర్వ్ చేసింది ఒకటి, జిహెచ్ఎంసీలో ఒక షాప్ ఉంటే ఒక షాపు అక్కడ వచ్చే రెంట్లతోనే ఒక ఫ్యామిలీ కూడా లీడ్ చేసే సిచ్యువేషన్లో ఆ షాప్ డెమాలిషన్లో వెళ్ళిపోతే ఎంటైర్ ఫ్యామిలీ రోడ్డు మీద పడే పరిస్థితులు కూడా ఉన్నాయి. సో అట్లాంటప్పుడు వైడనింగ్ ఈజ్ నాట్ ఓన్లీ ద సొల్యూషన్, మీకు అక్కడ డీసెంట్రలైజేషన్ అనేది ఒక ప్రొసీజర్ ఉంది. డీసెంట్రలైజేషన్ ఉంది, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి, వన్ వేస్ ఉంటాయి. ఈ ట్రాఫిక్ సమస్యలను కూడా ఇప్పుడు ఆటో సిగ్నల్స్ పెడుతున్నారండి. ఇప్పుడు ఏంటంటే టౌన్ ఏరియాస్కి మెట్రోపాలిటన్ సిటీస్కి డిఫరెన్స్ ఏంటుందంటే, అక్కడ మనకి ఏమి అప్లికబిలిటీ ఉంటుందో దాన్ని తీసుకొని చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఢిల్లీలో ఏదో ఉన్నాయి మెట్రో ఆటో సిగ్నల్స్ ఉన్నాయి, హైదరాబాద్ ఆటో సిగ్నల్స్ ఉన్నాయి, ఇక్కడ అనంతపూర్లో పెట్టలేమండి. నేను ఇందాక లాస్ట్ టైం కూడా ఒకసారి ఎస్పీ గారు ఇతను ఉన్నప్పుడు కలిసాము ఆయనకి ఒకసారి. లాస్ట్ టైం ఎస్పీ గారు, ఐ డోంట్ రిమెంబర్ హిస్ నేమ్, ఆయనతో కలిసినప్పుడు నేను చెప్పాను, సార్ ఇప్పుడు అనంతపూర్లో ఆటో సిగ్నల్స్ పెడితే నియర్ బై నాట్ ఈవెన్ 200-300 మీటర్స్లో ఇంకొక సిగ్నల్ వస్తుంది. ఈ సిగ్నల్ నుంచి ఆ సిగ్నల్ వరకు జామ్ అవుతున్నాయి వెహికల్స్. సో నేను అప్పుడు వెళ్ళి చెప్పాను, సార్ ఇప్పుడు అనంతపూర్లో ఆటో సిగ్నల్స్ అనేది పనికిరావు, కాప్ కంట్రోల్ సిగ్నల్స్ ఉండాలి. కాప్ కంట్రోల్ ఇన్ ద సెన్స్ అట్లీస్ట్ అక్కడ ఎక్కడ జామ్ అవుతుంటుంది, ఏ రూట్ అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఆటో సిగ్నల్స్ స్టిపులేటెడ్ పీరియడ్ ఉంటుంది, ఆ పీరియడ్ తర్వాత ఆటోమేటిక్గా అది రెడ్ సిగ్నల్ పడుతుంది. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో తీసుకుంటే మనకు అక్కడ రిక్షా పుల్లర్స్ లేరు. ఇప్పుడు అనంతపూర్లో తీసుకుంటే పావర్టీ ఉంటుంది, రిక్షా పుల్లర్స్ ఉన్నారు. ఆ రిక్షా లాక్కొని వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ రెడ్ సిగ్నల్ పడుతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నేను యేసు బాబు అని ఎస్పీ గారితో డిస్కస్ చేసాం ఇదే. సో ఆయన తర్వాత ఆటో సిగ్నల్స్ తీసేసి కాప్ కంట్రోల్ ఇంట్రడ్యూస్ చేసేసాడు, బాగా సక్సెస్ఫుల్గా ఇదైంది. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్స్ని బట్టి తీసుకుని ఇప్పుడు ఢిల్లీలో చూసామండి. ఢిల్లీలో తీసుకుంటే ఇంద్రప్రస్థ అనేది ఒకటి ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర ఒక సిగ్నల్ ఉంది, అక్కడ కూడా కాప్ కంట్రోల్ సిగ్నలే ఉంటుంది, అక్కడ ఆటో సిగ్నల్నే ఉంటుంది. బట్ ఆటో టైమింగ్స్ వీళ్ళ కంట్రోల్లో పెట్టేటట్లు కూడా ఒక కానిస్టేబుల్ ఉంటాడు, అక్కడ ఆపరేట్ చేస్తుంటాడు. టిల్ ది కంప్లీషన్ ఆఫ్ ఒక లైన్ కంప్లీట్గా ఒక సిగ్నల్ రన్ అవుతూనే ఉంటుంది గ్రీన్. ఇట్ ఈస్ నాట్ దట్ 30 సెకండ్స్ 50 సెకండ్స్ 90 సెకండ్స్ అట్లా ఏమి ఉండదు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎప్పుడైతే ఈ క్లియరెన్స్ అయిపోతుందో ట్రాక్ అప్పుడు ఇక్కడ ఇండికేషన్ ఇస్తాడు, దెన్ అక్కడ స్విచ్ ఆఫ్ అవుతుంది. సో ఆ విధంగా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ సొల్యూషన్స్ మనం అడాప్ట్ చేసుకుంటూ మనం తీసుకొని పోవచ్చు. ఈ విధంగానే మన ట్రాఫిక్ ఇది ఒకటి ఉంది. ఎక్కువ వరకు ఎలాంటి సమస్యలతో ప్రజలు మీ వద్దకు వస్తుంటారు? ఇక్కడ ప్రజలకు మెజారిటీ ప్రాబ్లమ్స్ అంటే అక్కడ యాక్టివిటీస్ చేసేటప్పుడు ఉన్న ప్రాబ్లం, మార్నింగ్ ఆఫీసెస్కి వెళ్ళేటప్పుడు ఈ ట్రాఫిక్ ఒకటి ఉంది. ఈ తర్వాత డ్రైనేజ్ తీసుకుంటే డ్రైనేజ్ అనేది ఓపెన్ డ్రైనేజ్ ఉంది ఇప్పటికీ. ఇంకా ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ అండర్గ్రౌండ్ సిస్టమ్స్ ఉన్నాయి ఎక్కడ చూసినా సిటీస్లో. అది అనంతపురం అనేది ఆల్మోస్ట్ కల్చర్డ్ ఇదిగా అయిపోయింది, అపార్ట్మెంట్స్ వచ్చిన మల్టీ స్టోరీ బిల్డింగ్స్ ఉన్నాయి ఎక్కడ చూసినా, అయినా కూడా స్టిల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమే నడుస్తుంది. సో అక్కడ అండర్గ్రౌండ్ సిస్టమ్ కావాలి, డ్రైనేజ్ సిస్టము. ఈ దాంట్లో కూడా కొంచెం సఫర్ అవుతున్నారు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఇంట్రడ్యూస్ చేసే రిక్వైర్మెంట్ అయితే ఉంది అక్కడ.
అండ్ మోర్ ఓవర్ అక్కడ అనంతపూర్లో తీసుకుంటే ఒక 3 పెద్ద డ్రైన్స్ ఉన్నాయి అక్కడ. త్రివేణి దగ్గర నుంచి అక్కడ ఒక పెద్ద డ్రైన్ ఉంది, అక్కడ బైపాస్ రోడ్ దగ్గర అయితే ఇవి ఆల్మోస్ట్ ఫౌల్ స్మెల్ వస్తుంటుందండి ఇప్పుడు. దాన్ని ఇంతవరకు సొల్యూషన్ అయితే ఎవరూ తీసుకురాలేదు. మేము మా మైండ్లో ఉండేది ఏమంటే ఆ ఫౌల్ స్మెల్ అనేది లేకుండా టోటల్గా డ్రైనేజ్ని ఏదైనా కవర్డ్ డ్రైనేజ్ తీసుకుపోవడము, ఆ విధంగా ఆ డ్రైనేజ్ సిస్టమ్ని కూడా మనం ఇంప్రూవ్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉందండి అక్కడ. ఇట్లాంటి సమస్యలు తీసుకొని ఎమ్మెల్యేస్ దగ్గర పోయినా అక్కడ వాళ్ళకు యూనివర్సల్గా అక్కడ పోయి తీసుకొని పోయి చెప్పే ప్రజలు తక్కువ ఉంటారు. వాళ్ళు ఇండిపెండెంట్ ప్రాబ్లమ్స్ ఏదో చెప్పుకోవాలని ఉంటారు. ఆ ఇండిపెండెంట్ ప్రాబ్లమ్స్ కూడా మెజారిటీగా అక్కడ అర్బన్ ఏరియాస్లో పెద్దగా ఏమున్నామండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఏంటంటే అక్కడ ఫ్యాక్షన్ ఏరియా అనేది ఒకటి ఉంటే ఉంది, కానీ అక్కడ బేసిక్గా తీసుకుంటే అక్కడ ఎడ్యుకేషనల్ హబ్ అనంతపురం. ఆల్మోస్ట్ పేరెంట్స్ అంతా కూడా మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళ పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చేపిస్తే బెటరు, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, దీని మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కానీ వాళ్ళు పెద్దగా తీసుకుని పొలిటికలీ రిలేటెడ్గా ఉండే వాళ్ళే కొద్ది ప్రాబ్లమ్స్ని వాటిని కలెక్ట్ చేసుకుని వెళ్తుంటారు. కానీ బట్ మేము డివిజన్ వైజు ఏమేమి చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా మేము కలెక్ట్ చేస్తున్నాం త్రూ కార్పొరేటర్స్. వీటన్నిటిలో కూడా మెజారిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నది ఈ డ్రైనేజ్ సిస్టమ్స్ అయితేనేమి, రోడ్ వైడింగ్స్ అయితేనేమి, ఈ కొన్ని ప్రాబ్లమ్స్ మేజర్గా కామన్ ప్రాబ్లమ్స్గా ఉన్నాయి. ఇంక ఇండివిజువల్గా తీసుకుంటే కొన్ని ఉన్నాయండి. ఇప్పుడు ఆ ల్యాండ్స్ కబ్జా చేసేయడము ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అనంతపూర్లో. బట్ బేసిక్గా అనంతపూర్ అనేది అనంతపూర్ అంటేనే ఫ్యాక్షనిజానికి అంటే అలా కాదు కదండి. ఎడ్యుకేషనిస్ట్గా ఉన్నారు, ఎలా అధిగమిస్తారు? అంటే బేసిక్గా ఎడ్యుకేషనలే అండి అనంతపూర్. బట్ ఏంటంటే మనం బ్యాడ్ అనేది తొందరగా స్ప్రెడ్ అవుతుందండి. ఇప్పుడు 100 మంచి పనులు చేసినా ఒక చెడు పని చేస్తే చాలు. కాబట్టి బ్యాడ్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అక్కడ ఫ్యాక్షన్ అనే దాని మీదనే ఒక ఇంప్రెషన్ ఉంది. కానీ బట్ మీరు చూడండి అక్కడ ఆల్ కార్పొరేట్ కాలేజెస్ వచ్చినాయి, స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ ఉంది, ప్లస్ మళ్ళీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉంది, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉంది, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, నారాయణ, చైతన్య, భాష్యం, ఆల్ కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరు ఎంత పావర్టీ ఉన్నా కూడా అనంతపూర్లో యాజ్ పర్ యాజ్ స్టడీస్ ఆర్ కన్సర్న్ మా బాబు మంచి స్కూల్లోనే చదవాలని అనుకుంటున్నాడు. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే ఓల్డ్ జనరేషన్లో ఈవెన్ రిక్షా పుల్లర్స్ తీసుకోండి, ఆటో వాళ్ళు తీసుకోండి, వాళ్ళ పిల్లలు అయితే వాళ్ళ కోటీశ్వరుడు కూడా అక్కడే స్కూల్లో చదువుతున్నారు, వీళ్ళు కూడా అదే స్కూల్లో చదివించాలండి. సో అంటే వాళ్ళకి అంత స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ మీద ఉంది, అక్కడే తెలిసిపోతుంది కదా. ఇప్పుడు నారాయణ చైతన్యలో వాళ్ళ అబ్బాయి నారాయణ చైతన్యలో చదివితే ఒక కోటీశ్వరుడు అక్కడే చదువుతున్నాడు, ఈ పిల్లలు ఆటో వాళ్ళు కూడా అక్కడే చదివించాలనుకుంటారు. వాళ్ళకి ఎన్ని కష్టాలున్నా మా అబ్బాయి మాత్రం నారాయణ చైతన్యలో చదవాలి, ప్లస్ కొంచెం కార్పొరేట్ స్కూల్లో చదవాలి, ఇంజనీర్ కావాలి, ఈ మోటోతో ఉన్నాయి వాళ్ళు. కాబట్టి మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది టాప్ ప్రయారిటీలో ఉంటుంది అనంతపురం. కాకపోతే ఈ ఫ్యాక్షన్ అనేది పర్సెంటేజ్ తక్కువ ఉన్నా కూడా ఇది డామినేట్ అవుతుంది. కాబట్టి జనరల్గా అప్పటి నుంచి అదే కాబట్టి దాన్ని కొంచెం చేంజ్ చేయాలనే ఉద్దేశంతో, ఆ ఇంప్రెషన్ కూడా మేము మార్చాలనే ఉద్దేశంతోనే మేము కొన్ని వచ్చినప్పుడు ఇట్లాంటివి చేయాలనే దీంతోనే ఉన్నాం. ప్రజలు మిమ్మల్ని నమ్ముతున్నారు అనుకుంటున్నారా, మిమ్మల్ని ఆదరిస్తున్నారు అనుకుంటున్నారా? ఆదరిస్తారండి, ప్రజలు ఆదరిస్తారు. ప్రజలు ఒకే పార్టీలోనే ఒకే కంటిన్యూ ఒకరే ఫ్యామిలీ ఉండాలి, ఒకరే రావాలనేది రోజులు లేవండి. ప్రజలు ఆదరించకపోతే ఇప్పుడు కొత్త పార్టీలు, కొత్త మనుషులు, కొత్త క్యాండిడేట్లు ఎందుకు వస్తారండి? ముందు నుంచి కూడా ఇప్పుడు అనంతపూర్లో ప్రతి వ్యక్తి ఫలానా వ్యక్తే మాకు ఎమ్మెల్యే కావాలనుకునే వాళ్ళు ఎవరు లేరండి. ఎమ్మెల్యేలు వచ్చి వీళ్ళ సంసారాలు బాగుపరిచేది అంటే ఏమి ఉండదు అక్కడ. కాకపోతే వీళ్ళు ఏదో కొన్ని పొలిటికల్ ఈక్వేషన్స్లో వీళ్ళు సెల్ఫిష్ మోటోగా ఈయనకే బాగుంది, ఈయనకే ఈక్వేషన్స్ ఉన్నాయి, ఈయన బాగా చేస్తాడు అని వీళ్ళు క్రియేట్ చేసుకోవడమే కదండి. ఇట్ ఈస్ అన్ అర్బన్ కాన్స్టిట్యున్సీ. ఎక్కడే కానీ ఒక కొత్త వ్యక్తి, ఒక ఇదిగా ఉండే వ్యక్తి, ఒక విజనరీ ఉండే వ్యక్తి, ఏదైనా డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన వ్యక్తి వస్తే డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తారండి. ఆ నమ్మకం మాకుంది, డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తారు, డెఫినెట్గా మేము చేసి చూపించగలుగుతాం కూడా. రైట్, అయితే అభివృద్ధి విషయంలో మీకు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉందంటారు? ప్రణాళిక ఉందండి మాకు. రైట్, ఆల్ ది బెస్ట్ అండి డాక్టర్ మునిరత్నం గారు. మీరు విజయం సాధించి ప్రజలను, మిమ్మల్ని నమ్ముకున్న నియోజకవర్గ ప్రజలకు మీరు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్.